Hello everyone, I am Malati, communication coach. మీరెప్పుడు పర్ఫెక్ట్ మామ్ అవ్వాలని చూడొద్దు, అలా ఎప్పటికీ కుదరదు. పేరెంట్స్ మీ కిడ్ మీద కోపంగా అరిచినప్పుడు వెంటనే గిల్టీతో ఫీల్ అయ్యి ఏడవడం, చాలా కష్టంగా అనిపించడం మీకు కూడా జరిగే ఉంటుంది. నేను అరవాలని అనుకోలేదు, కానీ అలానే అయిపోతుంది ఎప్పుడు. ఇదే కదా మీ థాట్. మీరు మాత్రమే కాదు, చాలామందికి ఇది జరుగుతుంది. అయితే వాళ్ళ టాంట్రమ్స్ అన్నీ అల్లరి చేస్తున్నట్లేం కాదు, వాళ్ళు ఓవర్వెల్మ్ అయిపోయినట్టు, మీకేదో చెప్పాలనుకుంటున్నట్టు, దానికోసం మీ అటెన్షన్ గ్రాప్ చేయడానికే వాళ్ళ టాంట్రమ్స్ అన్నీ ఉండుండొచ్చు. అలా అరిచారు కదా అని చెప్పి మీరు బ్యాడ్ మామ్ అయితే కాదు. మీరు ఇంకా మీ ఆవేశాన్ని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి అని మాత్రమే. ఇమాజిన్ మీ కిడ్ ఒక టాయ్ ఇసిరి కొట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు అరవకుండా టేక్ ఎ లాంగ్ బ్రెత్. అప్పుడు బాబుతో ఇలా చెప్పండి, ఐ సీ యూ, నువ్వు అప్సెట్లో ఉన్నావని నాకు అర్థమైంది, ఇట్స్ ఆల్ రైట్ అని. కొంచెం సేపట్లోనే మీ బాబు కామ్ అయిపోయి మీ దగ్గరికి వస్తాడు. జనరల్గా అయితే ఆ టైంలో భయంతో పారిపోతాడు. సో ఇదంతా ఇమాజినరీగా అవ్వవసరం లేదు. దీన్నే ఎమోషనల్ కమ్యూనికేషన్ అని కూడా చెప్తాం. ఈ షౌటింగ్ మూమెంట్స్ని బాండింగ్ మూమెంట్స్లా మార్చడానికి ఐ కెన్ హెల్ప్ యూ. జాయిన్ మై ఎక్స్ప్రెస్ సెషన్. యూ విల్ లెర్న్ హౌ టు లిజన్, కనెక్ట్ లైక్ అ పీస్ఫుల్ గైడ్. మీ గిల్ట్ని గ్రేస్ లాగా మార్చచ్చు అండ్ యువర్ చైల్డ్స్ టాంట్రమ్ ఇంటూ టర్స్ట్ అవ్వచ్చు. సో బుక్ యువర్ స్లాట్ నౌ. ఇన్ అవర్ ఎక్స్ప్రెస్ సెషన్ we can discuss for more details. Thank you.